హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షాశ్రీ కార్స్. నేను మీ తిరుపతి నాయక్, తెలంగాణ స్టేట్, జగిత్యాల, దరూర్, భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షాశ్రీ కార్స్. ఫ్రెండ్స్, వెహికల్ వచ్చేసి టాటా ఆల్ట్రోజ్ 1.5 లీటరు డీజిల్ ఇంజన్, సింగిల్ ఓనరు, 41,000 కిలోమీటర్ తిరిగింది, షోరూమ్ ట్రాక్. వెహికల్ వచ్చేసి 5 సీటరు, మాన్యువల్ గేర్ బాక్స్. 2022 నవంబర్ 2023 జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2038 వరకు వెహికల్ యొక్క ఆర్సీ వ్యాలిడిటీలో ఉంది, ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో లేదు. వెహికల్కి సంబంధించిన స్మార్ట్ సెన్సర్కి సింగిల్కి అవైలబుల్ ఉంది, సెకండ్కి అవైలబుల్ లేదు సార్. వెహికల్ పైన కొంత లోన్ ఉంటే కూడా క్లియర్ చేయడం జరిగింది. వెహికల్లో మొత్తం వీడియోలో క్లియర్గా చూసుకోండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు. సార్, వెహికల్ వచ్చేసి ఆర్టీఏ మేడ్చల్కి అయితే పేపర్లు రెడీ ఉన్నాయి సార్. ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడికైనా సీసీ కొట్టిస్తాము. మనకు చూసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చర్ ఇయర్ వచ్చేసి 2022 నవంబరు 2023 వెహికల్. 2038 వరకు వెహికల్ ఒక ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. ఆ వెహికల్ వచ్చేసి 1497 క్యూబిక్ కెపాసిటీ. వెహికల్ ఉన్న లొకేషన్ తెలంగాణ స్టేట్, జగిత్యాల్. 4 సిలిండర్ వెహికల్ సార్. వెహికల్ వచ్చేసి మనకు డీజిల్, ఫ్యూల్ టైప్ చూసినట్టయితే డీజిల్. మొత్తం వీడియోలో మొత్తం చూసుకోండి ఒకసారి. సార్, వెహికల్ సంబంధించిన ఫ్రంట్ గ్లాస్ అనేది ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు, కంపెనీ గ్లాసే ఉంది, ఒరిజినల్ ఉంది. వెహికల్ పైన ఎటువంటి రిమార్క్ అయితే లేదు. సార్, వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ యాప్రాన్కి సంబంధించిన లెగ్స్ కానీ ఏబిఎస్లో ఎటువంటి నాయిస్ లేదు. 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ సార్. 1497 క్యూబిక్ కెపాసిటీ. బ్యానెట్ కూడా షోరూమ్ బ్యానెట్ ఉంది, చూసుకోవచ్చు. ఇంజన్లో ఎటువంటి నాయిస్ లేదు, కంపెనీ లేబుల్తోనే ఇంజన్ ఉంది సార్, చూసుకోవచ్చు. ఇంజన్ స్టార్ట్ అయ్యాను ఒకసారి. సార్, వెహికల్ యొక్క మైలేజ్ చూసినట్టయితే కేవలం 41,000 మాత్రమే తిరిగింది సార్. సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే. వెహికల్ యొక్క ఇంజన్ పొజిషన్ చూసినట్టయితే ఇంజను చూసుకోవచ్చు. ఇంజన్ పొజిషన్ చూసినట్టయితే ఇంజన్ చాలా స్మూత్గా ఉంది. ఆ ఫ్యూల్ టైప్ చూసినట్టయితే డీజిల్. సార్, వెహికల్లో 4 ఎలాయ్ వీల్స్ వస్తాయి. ఇవి కంపెనీ టైర్లే ఉన్నాయి ఇప్పటివరకు, గుడియర్ టైర్లు. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ లేదు, ఆయిల్ లీకేజ్ లేదు, కంపెనీ ఎలాయ్ వీల్స్ ఉన్నాయి, ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు సార్, చూసుకోవచ్చు. ఒరిజినల్ పెయింట్ పైన ఉంది, ఎక్కడ రీప్లేస్మెంట్ కానీ డ్యామేజ్ అయితే లేదు. CCC కోడింగ్తో అయితే వెహికల్ అనేది వస్తుంది. స్మార్ట్ సెన్సార్ అయితే ఉంటుంది, కీలెస్ ఎంట్రీ ఆప్షనల్. వెహికల్లో 4 పవర్ విండోస్ ఉన్నాయి. సైడ్ పవర్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్ ఉంటుంది. వెహికల్లో 2 ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. వెహికల్ యొక్క రీడింగ్ చూసినట్టయితే కేవలం 41,000 కిలోమీటర్ తిరిగింది సార్. చాలా స్మూత్ అండ్ సైలెంట్ ఇంజన్ పొజిషన్ ఉంది. మనకు 20+ అయితే మైలేజ్ ఉంది. ఇప్పుడు 17+ చూపిస్తుంది కదా సార్. మనకు ఓడోమీటర్ క్లస్టర్లో క్లియర్గా చూసుకోవచ్చు. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, చూసుకోవచ్చు. స్టీరింగ్ కంట్రోల్, ఆడియో కంట్రోలర్ ఉంటుంది, క్రూజ్ కంట్రోలర్ ఉంటుంది సార్, వాయిస్ కమాండ్ కూడా ఉంటుంది, బ్లూటూత్ ఆడియో కంట్రోలర్స్ ఉంటాయి. కంపెనీ సిస్టమ్ అయితే మనకు వెహికల్ అవైలబుల్లో ఉంది. ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ ఫంక్షన్ ఉంది సార్, చూసుకోవచ్చు. ఏసీ అయితే పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది, చాలా తక్కువ తిరిగింది కాబట్టి మంచి కండిషన్లో ఉంది వెహికల్. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది.
మాన్యువల్ గేర్ బాక్స్ 5+1 మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే వెహికల్ వస్తుంది మనకు. పుష్ స్టార్ట్ వెహికల్. వెహికల్ సంబంధించిన సింగిల్ కీ అవైలబుల్లో ఉంది సార్. సెకండ్ కీ ప్రజెంట్ అయితే అవైలబుల్లో లేదు. పిల్లర్లు చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేవు. వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ ఒకటే అవైలబుల్లో ఉంది. సీట్ కవర్లు వచ్చేసి ఈ వెహికల్లో సీట్ కవర్లు అనేది వేయలేదు సార్, సీట్ కవర్లు అనేది మార్చుకోవాలి. ఇంటీరియర్ చాలా లగ్జరీగా ఉంది. వెహికల్లో రేర్ ఏసీ కూడా ఉంటుంది సార్. టైర్లు చూసినట్టయితే మనకు 100కు 70% అయితే ఉన్నాయి. రూఫ్ లైనింగ్లో కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు. డిక్కీ సైడ్ కూడా చూసుకోవచ్చు. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు యూజ్ చేయలేదు సార్. స్టెప్నీ టైర్ కానీ టూల్ కిట్స్ అనేది ఇప్పటివరకు యూజ్ కాలేవు. వెహికల్లో రివర్స్ కెమెరా కూడా ఉంటుంది. మనకు బ్యాక్ సెన్సర్స్ అనేది వర్కింగ్లో ఉన్నాయి సార్. కంప్లీట్ ఒరిజినల్ పెయింట్. డీజిల్ వెహికల్ కావాలని చాలామంది అడిగితే ఈ వెహికల్ అనేది తెప్పేయడం జరిగింది. ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ హైదరాబాద్ పాసింగ్. ఆల్ ఓవర్ తెలంగాణ వాళ్ళకైతే ఇది వెహికల్ పనిచేస్తుంది. ఫ్యూల్ టైప్ చూసుకోవచ్చు, డీజిల్. ఎటువంటి డిస్టర్బ్ వెహికల్ కాదు, రీపెయింటెడ్ కాదు. పిల్లర్లు కూడా చాలా టైట్ ఉన్నాయి, కంపెనీ ప్రెస్సింగ్తోనే ఉన్నాయి కదా, చూసుకోవచ్చు. అన్ని ఒరిజినల్ డోర్లే ఉన్నాయి, ఏ డోర్ కూడా రీప్లేస్మెంట్ కాలేదు. ఆల్మోస్ట్ అన్ని గ్లాసులు కూడా ఒరిజినల్లే ఉన్నాయి సార్. బ్యాక్ సైడ్ గ్లాస్ చూపిస్తా ఒకసారి. బ్యాక్ సైడ్ గ్లాస్ చూసుకోవచ్చు, CC కోడింగ్తో అయితే ఉంటుంది. విత్ డిఫోగర్ విత్ వైఫర్ అనేది కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. సార్ పిల్లర్లు అన్నీ ఆల్మోస్ట్ ఒరిజినల్ ఉన్నాయండి. స్మూత్ అండ్ పవర్ఫుల్ ఇంజన్ కండిషన్లో ఉంది. మాన్యువల్ గేర్ బాక్స్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి సార్. ఇంటీరియర్ పరంగా చాలా నీట్గా ఉంది. ఒక సీట్ కవర్లు మార్చుకోవాలి. ఫ్రంట్ టైర్ కూడా 70% ఉంది. సస్పెన్షన్లో ఎటువంటి నాయిస్ లేదు. ఎలైవిల్స్ పైన కూడా ఎటువంటి స్క్రాచెస్ లేవు. చూసుకోవచ్చు సార్, మంచి వైట్ కలర్ వెహికల్. లగ్జరీ ఫ్యూచర్స్ ఉంటాయి సార్. వెహికల్ వచ్చేసి మనకు టాటా ఆల్ట్రోజ్ ఎగ్జెట్ ప్లేస్ ఉంటుంది. ఇది వచ్చేసి కీలెస్ ఎంట్రీ ఆప్షనల్, స్మార్ట్ సెన్సర్, ఒక కీ ఉంటుంది. 1.5 లీటరు BS6 వెహికల్ సార్. హ్యాచ్ బ్యాక్ వెహికల్ కావాలనుకుంటే చాలామంది అడుగుతున్నారు కదా. ఇది మంచి కండిషన్లో ఉంది. చాలా తక్కువ తిరిగింది, 40,000 మాత్రమే తిరిగింది. అన్న ఒకసారి పట్టుకోండి సార్. వెహికల్ అనేది టెస్ట్ డ్రైవ్ చేసి మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది సార్. ఎటువంటి నాయిస్ లేదు ఇంజన్లో కానీ, సస్పెన్షన్లో కానీ, ABS బ్రేక్లో కానీ. వెహికల్ వచ్చేసి 1.5 లీటరు 1497 క్యూబిక్ కెపాసిటీ, సింగిల్ ఓనర్, 40,000 మాత్రమే తిరిగింది. లేడీ పేరు మీద ఉంటుంది సార్. మనకు మేడ్చల్ ఆర్టీఏకి అయితే పేపర్లు అన్నీ ఫోర్స్లో ఉన్నాయి. ఫైనాన్స్ కూడా క్లియర్ అయింది, NOC కూడా వచ్చి ఉంది సార్. ఎవరన్నా రీఫైనాన్స్ చేసుకుంటా అంటే 50% అమౌంట్ ఇచ్చి మిగతా 50% కోసం కొంత టైం ఇస్తాం. ఆ టైం లోపల మీరు అమౌంట్ పే చేసి వెహికల్ అని తీసుకోపోవచ్చు. వెహికల్ వచ్చేసి 2022 నవంబర్ 2023 జనవరిలో వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది. 2038 వరకు వెహికల్ యొక్క ఆర్సీ అయితే వ్యాలిడిటీలో ఉంటుంది సార్. వెహికల్ వచ్చేసి ఆంధ్ర వాళ్ళకి పనిచేయదు, ఓన్లీ తెలంగాణ మాత్రమే పనిచేస్తుంది. వెహికల్ 1-2 సార్లు చెక్ చేసుకోండి. స్టెప్ని కానీ, టూల్ కిట్స్ కానీ ఇప్పటివరకు యూజ్ కాలేదు. టైర్లు వచ్చేసి 60 to 70% ఉన్నాయి. ఎలైవిల్స్ ఉన్నాయి, ABS బ్రేక్లు ఉంటాయి. వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్, సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్. వెహికల్ మొత్తం చూడండి, ఎటువంటి యాక్సిడెంట్ కానీ, నాయిస్ కానీ, రీపెయింట్ లేదు.
ఈ వెహికల్ యొక్క కాస్ట్ చూసినట్టయితే 8,30,30,000 చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి, కొద్దిగా బార్గెనింగ్ అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై.